జోన్ అడ్వైజరీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి రామరహిత మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారాగా దేవరపల్లి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవరపల్లి, కొవ్వూరు, తాళ్లపూడి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. జరగబోయే కార్యక్రమాల నివేదిక సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం, దేవరపల్లి లయన్స్ క్లబ్ అడ్మిన్ గెడ్డ రామనరసింహారావు, సెక్రటరీ ఆత్కూరి వెంకటేష్, కొవ్వూరు లయన్స్ క్లబ్ అడ్మిన్ పాలెం చిట్టిబాబు చౌదరి, కొవ్వూరు ట్రెజరర్ పాలడుగుల లక్ష్మణరావు, తాళ్లపూడి ప్రెసిడెంట్ లయన్ నామన పరమేశ్వరరావు, సెక్రటరీ సోమశేఖర్, దేవరపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు సుంకవెల్లి రాము, మల్లెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జూలై 1 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, క్యాలెండర్ ఈవెంట్స్, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జ్యూస్, డిస్ట్రిక్ట్ జ్యూస్ అన్నీ కూడా సకాలంలో పే చేయటం జరిగింది. ఇంకా కొంత జ్యూ ఉంది. ఆ జ్యూని కూడా పే చేసినట్లయితే జిల్లాలో దేవరపల్లి లయన్స్ క్లబ్ ప్రథమ స్థానంలో నిలబడటానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా దేంట్లో అయినా సరే స్త్రీలు ముందు ఉంటారంటారు. అదేవిధంగా మనకి ఈ లయన్స్ క్లబ్లో నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక 10 క్లబ్స్లో మొట్టమొదటి స్త్రీ లేడీ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉండటం ఈ జోన్, అదే సమయంలో నేను జోన్ ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే రామరహిత్ గారు మా మిగిలిన లయన్స్ క్లబ్ కంటే ముందుగా నా జోన్లో ప్రథమ స్థానంలో నిలబడటానికి ఆమె ఒక వృత్తిలో ఉండి కూడా వృత్తికి ధర్మం చేస్తూ లయన్స్ క్లబ్ అధ్యక్ష ఈ రోజు దేవరపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ జోన్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ చేయడం జరుగుతుందండి. దీని నిమిత్తం ఈ దేవరపల్లి లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం చేసిన అన్ని కార్యక్రమాలను నివేదించడం జరుగుతుంది. ముఖ్యంగా దేవరపల్లి లయన్స్ క్లబ్ వారు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ లో భాగంగా 150 మొక్కలు, పరిసర ప్రాంతాల్లో 150 మొక్కలు వేయించడం జరిగింది. ఒక 5 హంగర్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. 5 స్కూల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 5 స్కూల్ ఐ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి సుమారు 2000 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి సుమారు 200 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు స్పాన్సర్ చేయడం జరిగిందండి. దేవరపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా 3 నెలల పాటు విద్యార్థులకి కంప్యూటర్ శిక్షణ నిర్వహించడం జరిగింది. రవీంద్ర మాస్టర్ కట్టించిన కంప్యూటర్ సెంటర్లో గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ పిల్లలకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పెందుర్తి రామరహిత గారిచే 3 నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. దేవరపల్లి లయన్స్ క్లబ్ సిగ్నేచర్ యాక్టివిటీస్ లో భాగంగా లయన్ సుమంత్ గారు ఆయన హాస్పిటల్లో ఉచితంగా ప్రతి శనివారం ఉచితంగా ఓపీలు చూడడం జరుగుతుంది. సుమారు 150 మందికి ఓపీల సేవలు అందడం జరుగుతుందండి. 6 స్కూల్లో డిసెంబర్ 1st వీక్ లో జరిగిన మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అవేర్నెస్ లో కాకుండా పిల్లలకి ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి, వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశం మీద 6 స్కూల్స్ లో నడమాటి నాగలలిత గారి ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 18 స్కూల్కి బాలోత్సవం తరఫున గుడిజాడ అప్పారావు గారు వర్ధంతి పురస్కరించుకుని 18 స్కూల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకి పోటీల్లో గెలిచిన విద్యార్థులు 72 మందికి లయన్స్ క్లబ్ పేరున అవార్డులు మనం స్పాన్సర్ చేయడం జరిగింది. జనవరి 31 జరిగే బాలోత్సవంలో 1500 మంది పాల్గొనే బాలోత్సవంలో కూడా లయన్స్ క్లబ్ తరఫున 200 షీల్డ్స్ కి స్పాన్సర్షిప్ దేవరపల్లి లయన్స్ క్లబ్ వారు ఇవ్వడం, దేవరపల్లి క్లబ్ సభ్యులు అందరి సహకారంతో 20,000 కలెక్ట్ చేసి ఆ డొనేట్ చేయడం గర్వించదగిన విషయంగా నేను చెప్తున్నాను. దేవరపల్లిలోని షిరిడి సాయినాథ్ మందిరం 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నుండి